భారతదేశం మీద చైనా నిరంతరం కుట్రలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు గాల్వాన్‌లో జరిగిన సంఘటన మనం చూసాం. అదేవిధంగా మన బోర్డర్‌లో ఉన్న చిన్న చిన్న దేశాల్లో దానికి అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని, దాని గూఢచర్యం గాని, దాని మిలిటరీ క్యాంపులు గాని నిర్మించుకోవడం అనేది చైనా యొక్క కుట్రలో భాగం. ఇప్పుడు మనం మాల్దీవుల విషయం చూసాం. మాల్దీవుల్లో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెప్పించుకోవడంలో చైనా సక్సెస్ అయింది. మాల్దీవుల్లో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చైనా దానికి సన్నిహితంగా ఉంటుంది. చైనా యొక్క గూఢచారి నౌకను కూడా మాల్దీవ్ బోర్డర్ నిలపడానికి మాల్దీవ్ గవర్నమెంట్ అంగీకరించింది. ఈ రకమైన కార్యక్రమాలు చూసిన వెంటనే మనం దానికి చెక్ పెట్టాలంటే ఆ బోర్డర్‌లో మనము గూడా మన మిలిటరీ బేస్‌లు వ్యవహారాలన్నీ పెట్టుకోవాలి. అందుకు ముందుగా లక్షద్వీప్‌లో టూరిస్ట్ ప్లేస్‌గా డెవలప్ చేసి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ పెట్టుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్‌తో గాని, చైనాతో గాని మనకు యుద్ధం వస్తే మొట్టమొదటి కీలకమైన ప్రాంతం అవుతుంది. అందుకని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌కెళ్ళి దాన్ని టూరిస్ట్ ప్లేస్‌గా డెవలప్ చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టిన వెంటనే మాల్దీవ్‌కి విపరీతంగా దెబ్బ తగిలింది. దాని ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఆ గందరగోళాన్ని అది తట్టుకోలేని పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మరొక కుట్రకు తెరదీశారు. లక్షద్వీప్‌లో మనం ఈ బేస్‌లన్నీ పెట్టడం వల్ల అక్కడ ఉండే ఒక 400 మంది ఒక ప్రత్యేక జాతి ప్రజలు వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతారు. వాళ్ళు సాధారణ జీవన విధానంలో కలవలేని జాతి అది. ఈ జీవన విధానంలో కలవలేకపోవటం వల్ల, మన కదలికలు అక్కడ ఎక్కువ అవ్వటం వల్ల వాళ్ళ జీవన విధానం దెబ్బతిని వాళ్ళ ఉనికిని కోల్పోతారు. ఇది మానవతా వ్యవహారాల్లో కూడా దెబ్బ అని ఒక జెనోసైడ్ అనే ఒక కుట్రని బయటికి తీసి అక్కడ లక్షద్వీప్‌లో మనం చేయాలనుకున్న కార్యక్రమాన్ని చేయలేకుండా ఉండటానికి కుట్ర ప్రారంభించారు.